వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. యువ సంగ్రామ సదస్సుతో రేవంత్ సర్కార్కు బీపీ 200 దాటిపోయింది. సదస్సు జరిగితే సర్కార్కు దబిడి ఖాయమని తెలిసే ప్రభుత్వం నాటకాలు మొదలుపెట్టింది. అందుకే సరూర్ నగర్లో రేపు జరిగే యువ సంగ్రామ సదస్సుకు పర్మిషన్ ఇవ్వలేదు. కుట్రతోనే అనుమతి నిరాకరించారు. దాంతో రేవంత్ సర్కార్ నయవంచనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. యువత నుంచి భారీగా రెస్పాన్స్ రావడంతోనే రేవంత్ సర్కార్ కుట్రలకు తెరలేపింది. అందులో డౌటే లేదు. ఇది సర్కార్పై సంగ్రామమని గ్రహించి సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులను అడ్డం పెట్టుకుని యువ సంగ్రామ సదస్సును అడ్డుకోవాలని చూస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక సర్కార్ అధికార మదం పోలీసుల ఖండకావరానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏర్పాట్లన్నీ చేసుకున్నాక అనుమతులు నిరాకరించటమేంటని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఓ డైరెక్షన్ మేరకే పోలీసులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా యువత కోసం వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్తున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్వి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం సభ జరగకుండా కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు మండిపడ్డారు. యువ గొంతును అణిచివేసేందుకు పోలీసు యంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా యువత కోసం వెనకడుగు వేసేది లేదన్నారు. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని మండిపడ్డారు. యువత ముందు రేవంత్ కుట్రలు ఫలించవని తేల్చి చెప్పారు. సదస్సు నిర్వహించి యువత సత్తా ఏంటో నిరూపిస్తామన్నారు. సరూర్ నగర్ సదస్సు సాక్షిగా రేవంత్ సర్కార్ మెడలు వంచుతామన్నారు తుంగబాలు. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో స్పందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ గారు. సార్, రేపు జరగబోయే యువ సంగ్రామ సదస్సును ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? అంటే యువతలో వచ్చిన రెస్పాన్స్ చూసి కాంగ్రెస్ సర్కార్ భయపడుతోంది అని అనుకోవచ్చా? ప్రభుత్వము నిజంగానే ఈ సభను అడ్డుకోవడానికి కుట్ర చేసిందని చాలా ప్రత్యక్షంగా కనబడతా ఉంది. మరి ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులు అందరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు, క్యాబినెట్ అంతా కూడా 30,000 ఇచ్చినమైన ఒక ఆయనే, 40,000 ఇచ్చినమైన ఒక ఆయనే, 70,000 ఇచ్చినమైన ఒక ఆయనే, రకరకాలుగా సంఖ్యను పెంచుకోబోతున్నారు కదా. నిజంగానే మీరు 3 ఏళ్ళ 30 నెలల ఇన్ని పరిపాలనలో 70,000 ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులకు ఎందుకు భయపడుతున్నారు? నిరుద్యోగుల పక్షాన సభ పెట్టుకుంటామంటే ఎందుకు మీకు అంత భయం పుడుతుంది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి? అంటే మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు బూటకపు అబద్ధం మాటలని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 50 లక్షల మంది నిరుద్యోగులు మీ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుందట మీ మాటలు నమ్మి వాళ్ళ కుటుంబాలతో ఓట్లేంచి ఇలా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల నింపుతామని చెప్పింది. మెగా డిఎస్సికి 25,000 నుంచి 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని నియామకాలు ప్రతి నెల ఒకసారి మీకు నోటిఫికేషన్ ఇస్తామని చాలా క్లియర్ గా మేనిఫెస్టోలో ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. నిజంగా 30 నెలలు అయింది. తిప్పి కొడితే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఆ 10,000 ఉద్యోగాలు కూడా ఎక్కడి? ఆనాడు కేసీఆర్ గారు నోటిఫై చేసి పలానా ఉద్యోగాలన్నీ కూడా ఇలా మేము ఇస్తున్నాం అనేసి అన్ని కూడా నోటిఫికేషన్లు ఇచ్చి
నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఇలా ఆనాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండడం వల్ల మేము వాటిని ఇవ్వలేకపోయినాం. కొన్ని కోర్టులలో ఉండడం వల్ల, డిస్ప్యూట్స్ ఉండడం వల్ల వాటిని కూడా కొన్ని చేయలేకపోయినాం. మీరు అధికారంలోకి వచ్చినాక 2-3 నెలలకే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అవన్నిటి కూడా ఇలా మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇలా ఉద్యోగాలన్నీ మేమే ఇచ్చినామని ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా చెప్పుకుంటున్నారు. నిజంగా కూడా ప్రభుత్వానికి కొంచెమన్నా సిగ్గుంటే మేము 60,000 ఉద్యోగాలు నిజంగా ఎక్కడి గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి వాటికి మేము ఆర్డర్ కాపీలు ఇచ్చినామని చెప్పుకోవాలి కదా ఈ ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.